థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కోనా వెంకట్ గారు మాట్లాడే ముందు అర్చన అయ్యర్ గారిని సాధారణంగా వేదికపై కావాలి అంటే మీరు రమ్మన్నారు కదా సార్. సో మా బ్యూటిఫుల్ అర్చన అయ్యర్ సో మచ్ ఆఫ్ డివినిటీతో మనకి చాలా అద్భుతమైన ప్రెజెన్స్తో అలరించారు. అర్చన అయ్యర్, హార్టీ వెల్కమ్ టు యూ. ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది నిజంగా ఒక డివైన్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఇది ఆ దేవుడు నిర్ణయించాడు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇది ఒక కుటుంబ విజయం. అంటే పిజే శర్మ గారి కుటుంబం, అలాగే ఒక సినీ కుటుంబం. ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు, ప్రతి రైటరు, నాలాంటి ప్రతి వాళ్ళు ఆదికి ఒక గొప్ప సక్సెస్ రావాలి అని ఒక మేనిఫెస్టేషన్ జరిగింది. అది జరిగి అది యూనివర్స్లోకి వెళ్ళింది. యూనివర్స్లోకి వెళ్ళి ఆ మేనిఫెస్టేషన్ నిజమయ్యి శంబాలా విజయం రూపంలో మళ్ళీ తిరిగి మనకు వచ్చింది. ఇట్ ఈస్ రియలీ ఏ డివైన్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆది కానీ సాయి కుమార్ గురించి చెప్పాలంటే తను అందరికి కావాల్సినవాడు. ఈ హీరో లేదు, ఆ హీరో లేదు, ఆ స్టారు, ఈ స్టారు, మెగాస్టారు, సూపర్ స్టారు, అందరి స్టార్లకి అతి దగ్గరైన మనిషి ఎవరు అంటే సాయి. అది తన మంచితనంతో ఒక పెద్ద కుటుంబాన్ని తను సంపాదించుకున్నాడు. ఆ కుటుంబంలో నేను కూడా ఒక భాగం. అటువంటి కుటుంబానికి ఈ సినీ పరిశ్రమే ఒక కుటుంబం చేసేసుకున్నాడు సాయి. నేను రవి మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్. పిజే శర్మ గారు వీళ్ళందరూ వైజాగ్లో ఉన్నప్పుడు నేను మా స్కూల్ హాలిడేస్ నుంచి వెళ్ళి ఉండేవాడిని వాళ్ళ ఇంటికి. సో ఇది మా ఇంటికి వచ్చిన ఒక పెద్ద సక్సెస్లా ఫీల్ అవుతున్నా. నేను ఆదితోటి ఫస్ట్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు నాకు ఒక స్క్రిప్ట్ తగిలి నేను సాయిని ఆదిని కూర్చోబెట్టి మనం ఫస్ట్ అప్పుడు ఓటీటీ మంచి ఉధృతంగా వస్తున్న రోజుల్లో మనం ఫస్ట్ ఒక వెబ్ సిరీస్ చేద్దాము, యూ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద బెస్ట్ అన్నాను. పులి మేక అని చేయడం జరిగింది ఆదితోటి. ఈ రోజుకి పులి మేక జీలో ఇట్ ఈజ్ అది వాళ్ళకు ఒక బాహుబలి. ఈ రోజుకి బాహుబలి వాళ్ళకి అంత హయ్యెస్ట్ గ్రాసర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూస్. వాళ్ళు ఇప్పటికీ అనురాధ్ గారు ఆవిడ కాల్ చేస్తూ ఉంటారు, సీజన్ 2 ఎప్పుడు అని. సో ఈ రకంగా తనకి సక్సెస్ రావడం అందరికీ ఆనందం ఉంది. ఎందుకంటే ఒక మంచి కథ రాసినప్పుడు ఆయన పేరు తగ్గట్టు యుగంధర్ మునిలా తపస్సు చేసి రాశాడు ఆయన. ఆ తపస్సు ఫలించింది. వాళ్ళ ప్రతి క్యారెక్టరు, ప్రతి ఆర్టిస్టు, శ్రీచరణ్ పాకాల్ లాంటి ప్రతి టెక్నీషియన్ వాళ్ళ టాలెంట్ ఎలివేట్ అవ్వాలంటే దానికి తగ్గ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆది లాంటి యాక్టర్స్ పొటెన్షియల్, వాళ్ళ స్టార్డమ్ తెలియాలి. అటు చిన్న పాప దగ్గర నుంచి చేసిన మన హీరోయిన్, ఇందులో పనిచేసిన మిసాల లక్ష్మణం, ప్రతి యాక్టరు ఎలివేట్ అయ్యారు. ప్రతి వాళ్ళు. దానికి కారణం ఈ ముని చేసిన తపస్సు, అతను రాసిన ఆ స్క్రిప్టు. సో అందుకని కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఇందాట మన శ్రీచరణ్ పాకాల రవి చెప్తున్నాడు, 100% ట్రూ. ఎన్నో సినిమాలు చేశారు వాళ్ళు, కానీ వాళ్ళని ఎలివేట్ చేసి వాళ్ళ కోసం ఒక సినిమా ఒక కంటెంట్ కాచు కూర్చుంటుంది వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేయడానికి. అటువంటి సినిమా శంబాలా. అండ్ నాకు ఇంకొక గొప్ప ఒక గుడ్ న్యూస్ చెప్పారు నాకు శశి గారు, సురేష్ గారు. ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ ఇంకా బాగుంటుందని. 100% బాగుంటుంది, బాగుండి తీరాలి. శంబాలా అనేది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ఎందుకంటే మీరు గొప్ప సినిమాలు, పెద్ద హీరోల సినిమాలతోటి మనకి కొత్త టెక్నీషియన్స్, కొత్త డైరెక్టర్స్ పరిచయం కారు. ఇటువంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్, కొత్త సినిమాలు, కొత్త న్యూ కంటెంట్ అంటే కొత్త డైరెక్టర్సే చేయగలరు. ఎందుకంటే నేను అటువంటి సినిమాలు చేసిన వాడిని. ఒక గీతాంజలి, ఒక నిన్ను కోరుతోటి, శివ నిర్వాణ, ఇలాగ ఎంతోమంది డైరెక్టర్ కొత్త టాలెంట్ని పెద్ద హీరోల కన్నా ఇటువంటి హీరోస్, ఇటువంటి డైరెక్టర్స్ని పరిచయం చేయగలి ఇండస్ట్రీకి మరింత హెల్దీ వాతావరణం ఇటువంటి సినిమాలే సృష్టిస్తాయి. సో కాబట్టి ఐ విష్ ద హోల్ టీమ్, అందరి మొహంలో మీ ఆనందం ఇలాగే న్యూ ఇయర్లో కూడా ఫస్ట్ వీక్ కూడా ఇది కంటిన్యూ అయ్యి ఆదికి తన కెరియర్లోనే ది బెస్ట్ సక్సెస్గా నిలిచిపోవాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.